వెల్కమ్ టు విశాఖ లోకల్ న్యూస్. నగరంలో జరిగే అన్ని కార్యక్రమాలను వార్తల రూపంలో మీకోసం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే విశాఖ లోకల్ న్యూస్ లక్ష్యం. నేను పరిశీలించి నా సమాధానం స్వీకరించవలసింది కోరుతున్నాను. నేను ఒకటి చెప్తాను సార్, 2018లో నేను హైకోర్టు ఆపరేషన్ నాకు నేను లేదండి. మేము 1993 జ్ఞానపరకం చేసుకుంటూ వచ్చాము. 2018లో వెళ్ళాము. మాకు 2023లో కోర్టు తీర్పు వచ్చింది. నష్టపరిహారం చెల్లించి పనులు చేపట్టమని కోర్టు తీర్పు అండి స్పష్టంగా మాకు చెందిన భూములు. కానీ మాకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా ఎటువంటి ప్రక్రియ చేపట్టకుండా జీవీఎంసీ పనులు చేపట్టినారు. మేము కలెక్టర్ గారికి జీవీఎంసీ కమిషనర్ గారికి మా విన్నపాన్ని తెలియజేసేది ఏంటంటే, మీరు తక్షణమే మీరు ఏదైతే పనులు మా భూమిలో చేపట్టారో దానికి సంబంధించిన నష్టపరిహారం కోర్టు వారి నియమ నిబంధనల ప్రకారం దీంట్లో ఎవరికి ఇది మా ఆస్తి, మాకు సంబంధించిన ఆస్తి మాత్రమే. మాకు సంబంధించిన ఆస్తికి మేము గౌరవ న్యాయస్థానాల ద్వారా మేము ఆర్డర్ పొంది ఉన్నాం నష్టపరిహారాన్ని. దాని ప్రభుత్వ నిబంధనలు అనుసరించి నష్టపరిహారం చెల్లించమని కలెక్టర్ గారిని కమిషనర్ గారిని సవనీయంగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఏమన్నా ప్రశ్నలు ఉంటే కనుక నన్ను అడగండి, వాటికి నేను సమాధానం చెప్తానండి. 77 years సార్. 119 ఎకరాలు. 119 ఎకరాలండి. బెనిఫిషరీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మా కుటుంబం వరకు మేము వరకు హైకోర్టుకి వెళ్ళామండి. అది 119 ఎకరాలు మా సదరం అప్పలనాయుడు గారు 1944 సంవత్సరంలో బహిరంగ వేళలో కొనుగోలు చేశారండి. బంజరు భూమిని కొనుగోలు చేసి ఆయన స్వార్థంతో మామిడి జీడిమామిడి ప్లాంట్ వేసి నాయుడు తోటగా ప్రసిద్ధి చెందిందంటే అది వేపకొండ గ్రామంలో. దాని వారు 1970 సంవత్సరంలో మేము కొనుగోలు చేసినట్టు వారు అమ్మగా. అదండి మేము కోరేది ఒకటేనండి. వారు మా దగ్గర పూర్తి సమాచారం ఉంది, దేవస్థానం అన్నారు ఆయన. మేము కోరేది ఒకటే, దేవస్థానానికి పూర్తి సమాచారం, దేవస్థానం దగ్గర వారి దగ్గర దేవస్థానానికి పూర్తి సమాచారం ఉందన్నారు. కాబట్టి మేము ఎవరైతే మూర్తి యాదవ్ గారు ఉన్నారో, నేను బహిరంగంగా చెప్తున్నాను, మూర్తి యాదవ్ గారు మీకు మేము తెలియజేసుకుంటున్నాం. మీరు రాజుగారి దేవస్థానానికి ఇచ్చిన పట్టా ఒకటి మొదటిది. రెండవది ఇనాం కమిషనర్ గారు టీడీ నెంబర్ ఇస్తారు ప్రతి గ్రామానికి, అదొకటి. మూడవది 3/1949 సంవత్సరంలో 31/1/1950 సంవత్సరంలో రైతులకు అనుకూలంగా సెటిల్మెంట్ ఆఫీసర్ గారు ఇచ్చిన తీర్పుని ఆ కాపీ ఒకటి. ఆ మూడు మాకు మీరు చేస్తే మేము ఈ పెద్దల సమక్షంలో, ప్రజల సమక్షంలో, అధికారుల సమక్షంలో, న్యాయమూర్తుల సమక్షంలో, న్యాయవాదుల సమక్షంలో దీన్ని ప్రెస్ మీట్ పెట్టడానికి మేము రెడీ. రైతులుగా దేవస్థానంగా అనేది మాకు ఈ రోజున అది దానికి మాకు స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. మా దగ్గర ఉన్న సమాచారం మేము పొందిన కోర్టు తీర్పు, గతంలో 1993లో జరిగిన ల్యాండ్ నోటిఫికేషన్, మౌలిక వసతుల కల్పన నిమిత్తము ఇవన్నీ కూడా ఉన్నాయి. 2018 సంవత్సరంలో 2018-19 సంవత్సరంలో మాస్టర్ ప్లాన్ మేము వెళ్ళింది 2018లో అండి హైకోర్టుకి. అది మేము 5 సంవత్సరాలు న్యాయ పోరాటం చేసి మేము చేసాం. ఇప్పటికైనా కానీ మా పట్ల అనుచితులైతే పొందకుండా, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయకుండా, మమ్మల్ని దేవస్థానం అని మేము ఇతరత్ర మేము ఏదో పొందుతున్నామని ఇది లేకుండా మమ్మల్ని ఆయన బ్లాక్మెయిల్ చేశారు. ఆయన చెప్పిన దానికి నేను అంగీకరించకపోవడం వల్ల ఆయన మమ్మల్ని ఈ రకంగా సమాజంలో మమ్మల్ని ఇచ్చేశారు, నిందల పాలు చేశారు. మమ్మల్ని మాకేంటంటే అది చాలా ఇబ్బందికరమైన అంశం అండి, చాలా. ఎందుకంటే నేను న్యాయస్థానాలు న్యాయమూర్తులకి వాళ్ళ తీర్పులను అపహాస్యం చేసే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. మూర్తి యాదవ్ గారు, పేదల మూర్తి యాదవ్ గారు, జనసేన కార్పొరేటర్ గారు. చెప్పండి సార్. అది ఏంటంటే మేము ఒకటే వారికి మా కోర్టు ఆర్డర్ తీర్పును కూడా ఇచ్చామండి. కానీ ఆయన న్యాయమూర్తుల్ని, న్యాయస్థానాలని వారి తీర్పుల్ని అపహాస్యం చేసే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదండి. ఇక నుంచి ఆయన ఇదే కొనసాగితే నేను చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటానండి. వారికి నేను ఒకటే నా విన్నపాన్ని తెలియజేసేది ఏంటంటే, నేను 3 అంశాలు మిమ్మల్ని కోరాను మీ సభాముఖంగా. ఒకటి మళ్ళా తిరిగి చెప్తున్నానండి, రాజుగారు దేవస్థానానికి ఇచ్చిన పట్ట. 2 ఇనాం కమిషనర్ గారు వేపకొండ గ్రామానికి ఇచ్చిన టైటిల్. నేను వేపకొండ గ్రామం వరకే మాట్లాడుతున్నానండి. 3 1949 సంవత్సరం 3లో 31/1/1950 సంవత్సరంలో ఇనాం సెటిల్మెంట్ ఆఫీసర్ వారు ఇచ్చిన తీర్పు కాపీ, అది పూర్తిగా రైతులకు అనుకోవం. ఆ కాపీ కోర్టుకు కానీ లేకపోతే అధికారులకు కానీ సమర్పిస్తే దాంట్లో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఎవరి హక్కు ఏంటనేది దాంట్లో స్పష్టంగా తెలియపరిచిందండి. ఎస్టేట్ అబాలిషన్ రద్దు అయిన తర్వాత అది సార్ మా వెనుకోండి. అది రైట్ ప్లేస్కి వచ్చి రైట్ పర్సన్ దగ్గర కూర్చొని డిబేట్ చేయమన్నా మేము సిద్ధం దాని మీద మాట్లాడటానికి. మేము మీకు మా యొక్క విన్నపాన్ని మీ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాము. ఇది మా ఆవేదనని మీరు
ప్రచురించి మేము అలాంటి వాటికి మాకు ఎటువంటి ఇది ఆయన భవిష్యత్తులో ఎటువంటిది చేయకూడదండి. మా గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే మేము ఎలాగైతే ఇప్పుడు ఆధారాలతో వచ్చామో, పూర్తి ఆధారాలతో మేము అడిగిన 3 కోరికల్ని మీ మొత్తంగా మాట్లాడితే ఆయన బాగుంటుంది. నేను కూడా మాట చెప్పాను సార్, నేను ఆయనకి ఎన్ని వివరించి బీ ద వాయిస్ ఆఫ్ సఫరర్స్ అన్నానండి. మేము సఫరర్స్ అండి, బీ ద వాయిస్ ఆఫ్ సఫరర్స్ అంటే ఆయన చాలా తేలిగ్గా ఇదేంటంటే దేవస్థాన భూమి, ఆయన దగ్గర పూర్తి సమాచారం ఉన్నట్టు వ్యవహరించారు ఆయన. మేము అదే అడుగుతున్నాం, మీ దగ్గర పూర్తి సమాచారం ఉంది, ఆ సమాచారాన్ని ప్రజలకే, న్యాయస్థానాలకే, ప్రభుత్వ అధికారులకు తెలియజేయండి మాకు. దాని మీద మేము మాట్లాడటానికి సిద్ధమండి. మేము ఆయన డిమాండ్లు అంగీకరించలేదు కాబట్టి ఈ రోజున ప్రజాప్రతినిధులు ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో ప్రజాప్రతినిధులు ఇదే ఉంది సార్. మాస్టర్ ప్లాన్ అవుతుందండి, క్యాబినెట్ ఆమోదం పొంది ఇక్కడికి వస్తుంది. మౌలిక వస్తువుల కల్పన అనేది ప్రభుత్వం యొక్క దూరదృష్టి. దాన్ని ఎక్కడ